వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలజ లైఫ్ స్టైల్. ఏంటి సెటప్ అంతా అనుకుంటున్నారా? ఏంటి ఈవిడెవరు అనుకుంటున్నారా? ఎందుకంటే ఈవిడే మా అమ్మగారు. నేను చెప్తూ ఉంటాను కదా ఎప్పుడు అమ్మ గురించి. అమ్మకు కూడా ఒక ఛానల్ ఉంది, అదే లక్కోజ్ కుమారి వ్లాగ్స్. అమ్మ చేసిన వంటలు మీకు ఓన్లీ వంటల వీడియోసే వస్తాయండి. వంటలు అప్పుడప్పుడు వ్లాగ్స్ అలాంటివి, పూజలు పునస్కారాలు అలాంటివి వస్తూ ఉంటాయి. అమ్మ వంట వండింది అనుకోండి, మనకి ఏంటంటే మన ఇంట్లో ఉన్న సామాన్లతో పాత వంటలు మనకి మన అమ్మ ఎలా చేస్తుంది, మన పెద్దవాళ్ళు ఇదివరకు ఉండేవాళ్ళు ఎలాంటి వంటలు ఎలా రుచులు ఉంటాయి అలాంటి వంటలు చేస్తూ ఉంటుంది. ఒకసారి ఎప్పుడైనా విజిట్ చేయండి, నేను లింక్ పెడతాను అమ్మది. ఇవన్నీ ఏంటి అని అనుకుంటున్నారా? అమ్మాలది వెస్ట్ గోదావరి, మీకు తెలుసు కదా. అమ్మ ఇన్ని తెచ్చింది ఇక్కడ దొరకక, అయినప్పటికీ చూడండి ఎన్నింటి తెచ్చిందో, ఏమేమి తెచ్చిందో. ఎందుకమ్మా ఇవన్నీ? అసలు ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి తీసుకొస్తుంది. ఎందుకు? ఏముంది, పిల్లలంటే అది ప్రేమ కదండి. దాని మూలంగా మనం వచ్చేటప్పుడు ఏయో ఇంకా తీసుకురావాలి, ఇంకా పెట్టాలి పిల్లలకి అని అనిపిస్తుంది కదా. మరి దాని మూలంగా ఇవన్నీ పచ్చళ్ళు, కొబ్బరి నూనెలు ఇక్కడ దొరక్క కాదండి, దొరుకుతాయి, వీళ్ళు కొనుక్కోగలరు. అది మన తల్లి ప్రేమ చూపించుకోవాలి కదా. మన తల్లి ప్రేమ అది. మనకి ఎంత తెచ్చినా కానీ తక్కువే తెచ్చినట్టు ఉంటుంది ఇక్కడికి, తెలుసండి. ఇక్కడికి అది చెప్పలేని అది బాధ అయ్యండి. అది చాలా ఆనందంగా ఉంటుంది పిల్లలకి తేవాలంటే. ఇగో ఈ చేగొడిలని అవని ఇవని, అక్కడ ఆంధ్ర పిండి వంటలు, అక్కడి నుంచి వెరైటీలు తీసుకురావాలి, చెందాలి అనేసి ఇది అవి చెప్పలేని ఆనందం అండి. అది మన పిల్లలకి పెట్టుకోవాలని. దూరాన్ని ఉన్నారు కదా, ఇంకేమో పట్టుకెళ్దాం చేద్దాం, ఇవన్నీ ఉంటాయి కదా కొన్ని. అమ్మ ఇప్పుడైనా కాదండి, ఫస్ట్ నుంచి అంతే. ఇప్పుడు మేము ఆర్మీ అవటం మూలంగా అక్కడ తిరుగుతున్న మూలంగా ఏంటంటే అవన్నీ మిస్ అయిపోయాము, పిల్లలు మిస్ అయిపోయారు అన్న ఇదిలో ఎప్పుడు వెళ్ళినా ఎప్పుడు చేసినా మంచి మంచి టేస్టీ ఫుడ్ వండుతూ పెట్టడం, పిల్లలకి పెట్టడం, వాళ్ళ మనవలకి మనవరాలకి వాళ్ళకి పెట్టుకుంటాం. మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి. అసలు అమ్మ అసలు ఇక్కడి ఇంత నుంచి అంతవరకు ఏమేమి తీసుకొచ్చిందో మీరు చూద్దరు. కానీ నేను మీకు ఫస్ట్ చూపించేస్తాను. ఏంటి ఇది కూడా వీడియోనా అని అనుకోవద్దు, మీరు పూర్తిగా వీడియో చూడండి, అప్పుడే మీకు తెలుస్తుంది. ఇది చూసారా? ఇది చలివిడి. మీకు గుర్తుందో లేదో, అసలు ఆడపిల్ల దగ్గరికి వెళ్తే మనకి శారీల్లోనూ వీటిల్లోనూ సలివిడి ఖచ్చితంగా పెడతారు. అమ్మ వచ్చినప్పుడు కూడా అంతే అండి. కొంచెం సలివిడైనా ఇదిగోండి ఈ విధంగా నా గురించి ఇలాగ ప్యాక్ చేసి, ఎందుకంటే మా ఇంట్లో ఎవరు తినరు, నేను తప్పించి అందులో ఆడపిల్లకి తీసుకుని రావాలి అని. అక్కడ వెస్ట్ గోదావరి అటు సైడ్ మంచి సలివిడి దొరుకుతుంది. ఇదిగోండి ఈ విధంగా చక్కగా అమ్మ ఇంత చలివిడి తీసుకొచ్చింది. సలివిడి ఎందుకమ్మా? అసలు చలవది పంచదార చలివిడి ఆడపిల్లకి తీసుకెళ్తే మంచిది, చలవ. అది ఏంటనుకుంటున్నారు? పెద్దలు పెట్టిన శాస్త్రమే ఇది. పెద్దలు పెట్టిన శాస్త్రం మనం కూడా పాటించాలి కదండి. మన పిల్లలకి మనం తీసుకురావాలి. అసలు ఎంత పెట్టినా తనివి తీరదన్నట్టుగా ఉంటుంది మన పిల్లలకి, తెలుసండి. ఇంకొకటి నేను చూపిస్తాను, మీరు నిజంగా షాక్ అవుతారు. ఏంటి ఇప్పుడు కూడా వీళ్ళు ఇలాగ చేస్తున్నారా అని. అంతేనండి, వెస్ట్ గోదావరి సైడ్, ఈస్ట్ గోదావరి సైడ్, అటు ఇటు ఇంచుమించు మన సౌత్ సైడ్ అంతే అని చెప్పుకోవాలి. ఇదిగోండి వీటి గురించి అమ్మే మీకు వివరిస్తుంది. ఏంటమ్మా అది? జున్నుపాలండి. ఇవి జున్నుపాలండి. తీసినట్టే తీసుకొస్తాం. ఎందుకంటే వీళ్ళకి కొనుక్కోవాలి. మనకి అక్కడ ఊరికే వస్తాయి కదా, మనకి ఎవరో ఒకళ్ళు ఊరికే ఇస్తారు, ఇక్కడ వీళ్ళు కొనుక్కోవాలి. ఇవే తెచ్చుకొచ్చాం అనుకోండి, ఈ పాలల్లో 1.5 లీటర్ పాలు దాకా కలుస్తాయి. ఇది 2 ట్రిప్పులు వండుకోవచ్చు వీళ్ళు. ఏమ్మా అందుకనే నేను తీసుకొచ్చాను జున్ను పాలు. జున్ను వండు తింటారు పిల్లలు అనేసి తీసినట్టే పోసారు. మా పిల్లలకి, మా హస్బెండ్ కి జున్ను అంటే చాలా ఇష్టం అండి. మాకు పాలు పోసే అబ్బాయిని కూడా మేము ఎన్నోసార్లు జున్ను పాలు తేమ్మా అని అంటే ఎప్పుడో ఒక్కసారి తెచ్చాడు. తెస్తే అది వండుకున్న జున్ను అవ్వలేదండి. అంటే వాళ్ళు మనకి అంత ఫ్రెష్ ఇక్కడ పాలు మీకు తెలుసు కదా, అందుకని అక్కడ తీసినట్టే. ఇంకొకటి వీళ్ళు కూడా ఏమి కొనుక్కోరు. మా సైడ్ ఏంటంటే ఇలాగ గేదె ఈనింది అనగానే
వాళ్ళు ఉంటారు లొకేషన్లో, మా ఫ్రెండ్ సర్కిల్ అని. అలా నాన్నగారికి ఇంత బాటిల్ ఇదిగోండి, వాళ్ళకి 1 లీటర్ పాలు అని ఖచ్చితంగా వీళ్ళకి ఇవ్వాలి అని వీళ్ళకి ఇచ్చేస్తారు అనమాట. వీళ్ళకి ఎప్పుడు జున్ను పాలు అది ఇది ఉంటుంది. ఉంటాయమ్మా. ఇంకా మీరు జున్ను అసలు ఏ విధంగా చేయాలి ఏంటి అని తెలుసుకోవాలంటే అమ్మ ఛానల్లో మీకు జున్ను ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అని వివరంగా ఉంటుంది. అమ్మ ఛానల్ వచ్చి లకోజ్ కుమారి వ్లాగ్స్. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. అసలు మీరు ఆశ్చర్యపోతారు, మీకు నవ్వు కూడా వస్తుంది, లేకపోతే మీ అమ్మ మీకు గుర్తుకొస్తుంది మా అమ్మ తీసుకొచ్చే ఐటమ్స్ చూసి. ఇదేంటమ్మా? నెయ్యి. చూడండి, హైదరాబాద్ లో నెయ్యి దొరకదా? నెయ్యి అండి ఇది, నేను చేసిన నెయ్యి ఇది. చూసారా, అమ్మ చేత్తో అమ్మ నెయ్యి చేసింది. అందుకని నేను చేసిన నెయ్యి ఇక్కడ మార్కెట్ లో మీకు అది ఇది అయ్యి ఈ మిక్స్ అయ్యి ఉంటది అని ఈవిడ ఇక్కడ దాకా చేసి మాకేంటంటే ఇప్పుడు వస్తుంది కదా, మళ్ళీ అమ్మ వచ్చినప్పుడు మళ్ళీ తీసుకొస్తుంది అన్నమాట నెయ్యి. లేకపోతే ఎవరైనా వచ్చినా వాళ్ళ చేత అయినా సరే ఇలా నెయ్యి పంపిస్తుంది. మాకు బజార్లో కొనుక్కునే అవసరం అది ఇది ఉండదండి, అమ్మ ఎప్పుడు పంపిస్తుంది. మనం చేసిన నెయ్యి కమ్మల వాసన వస్తుందండి, బయట నెయ్యి అంత వాసన ఏమీ రాదు, మంచిది కూడా. చక్కగా నెయ్యి కూడా అసలు ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అన్నది అమ్మ వీడియోలో ఉంది, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు దీని గురించి అడుగుదాం. ఏంటిది? కొబ్బరి నూనె అమ్మ ఇది. అది కొబ్బరి చెట్లు ఉన్నాయి, కొబ్బరి చెట్లు మేము చక్కగా అవి మొక్కలు కొట్టి కాయలు ఎండబెట్టి ఆయిల్ తీసుకొచ్చాం. అవి కూడా పిల్లలు చక్కగా రాసుకుంటారు, శీతాకాలం కదా బాగా. అయినా ఎప్పుడు తీసుకొస్తాము కొబ్బరి నూనె, ఇప్పుడు శీతాకాలం కదమ్మా మళ్ళీ తీసుకొచ్చాం. చాలా మంది నా జుట్టు గురించి, మీ జుట్టు భలే బాగుంటుంది అక్క, కర్లీగా ఉంటుంది అది ఇది అంటే లాంగ్ గానే ఉంటుందండి, నేను ఎప్పుడు ఇలా కట్ చేయించేసుకుంటాను. చాలా మంది ఒత్తుగా నీది ఇలా కర్లీగా భలే బాగుంటుంది అని అన్నారు. ఇదిగోండి, దానికి ఒక విధంగా ఇది కూడా. ఎందుకంటే మేము కొబ్బరి నూనె అది ఇది వాడేది మా అమ్మ ఎప్పుడు తీసుకొస్తుంది. మాకు కొబ్బరి చెట్లు ఉన్నాయి, ఆ కొబ్బరికాయలు అవన్నీ ఎండబెట్టి చేసి అది మిషన్లో ఇచ్చి ఇలా ఈ నూనె మేము రాసుకుంటామండి. అంటే వీటిల్లో ఇంకా కొంచెం అవి ఇవి కలుపుతాను, అది కూడా నేను ఒక వీడియో చేస్తాను, చేసి మీకు చూపిస్తాను, మీరు ఖచ్చితంగా చూడండి. ఆ తర్వాత ఇది ఒంటికి కూడా రాసుకుంటామండి. ఇప్పుడు వింటర్ కదా, నేనైతే ఇదే మాకు ఇది ఇప్పుడు ఏంటనుకుంటున్నారు, ఇది ఇప్పుడు 1 month 2 months వస్తుంది, 1 month వస్తుంది మాకు కష్టం మీద. ఇప్పుడు మళ్ళీ నేను జనవరికి మనం సంక్రాంతికి వెళ్తాం కదండి, మళ్ళీ అప్పుడు తీయించి రెడీగా ఉంచుతారు వీళ్ళు. చూసారా ఎంత మిలమిలా మెరిసిపోతుందో చక్కగా. ఇదండి ఒరిజినల్ కొబ్బరి నూనె అంటే ఇది. మనం ఇలాంటివి వాడుకున్నాం అనుకోండి, మనకి జుట్టుకి ఏంటి, ఒంటికి కూడా, ఒళ్ళు కూడా మనకి మిలమిలా మెరుస్తూ ఉంటుంది అన్నమాట. మనం కొబ్బరి నూనె అలాంటివి రాసుకుని స్నానం చేసామనుకోండి, సూపర్ గా ఉంటుంది మన స్కిన్. ఇప్పుడు చూద్దాం, ఇదేంటమ్మా? ఇది కాలీఫ్లవర్ పచ్చడి అమ్మా. కాలీఫ్లవర్ పచ్చడి అనమాట, పిల్లలకి తీసుకొచ్చాను, పెట్టాను. ఇదిగోండి కాలీఫ్లవర్, ఇదిగోండి అమ్మ కాలీఫ్లవర్ పచ్చడి పట్టింది. ఇది మీకు కాలీఫ్లవర్ పచ్చడి అసలు ఏ విధంగా చేసుకోవాలో ఏంటో మీకు కావాలంటే అమ్మ ఛానల్లో ఉందండి. అమ్మ ఛానల్ వచ్చి లకోజ్ కుమారి వ్లాగ్స్, వెళ్ళి చూడండి. చాలా బాగా క్లియర్గా చక్కగా చెప్పి పెట్టింది. నాకు వచ్చేటప్పుడు ఇదిగో కాలీఫ్లవర్ పచ్చడి కూడా మాకు వచ్చేసింది. సూపర్ ఉందమ్మా పచ్చడి, ఇది చాలా బాగుందండి. ఇదేంటమ్మా? ఇదేం పచ్చడి? కంద. ఆహా, మంచి వాసన వస్తుందమ్మా, గుమ్మగుమ్మలాడుతూ చూడు, సూపర్ గా. ఇదిగోండి కంద పచ్చడి అండి, కంద ఆవకాయ పచ్చడి. కంద ఆవకాయ పచ్చడి అండి, ఇది కూడా అమ్మ ఛానల్లో ఉంది, మీరు చూడండి. కంద పచ్చడి చాలా మందికి అసలు కంద పచ్చడి ఎలా చేసుకుంటారో ఏంటో, అసలు చాలా మందికి కంద పచ్చడా అని ఆశ్చర్యపోతారు. కంద పచ్చడి కూడా అమ్మ ఛానల్లో ఉంది, మీరు చూడండి, చాలా బాగుంటుంది. కార్తీక మాసంలో మనం వేసుకుని తింటే మంచిది అంటారు. కార్తీక మాసమే కాదండి, మనం ఏ సీజన్లో అయినా చక్కగా కంద పచ్చడి వేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది, మంచి వాసన వస్తుందండి. నేను ఈ వీడియో అయిన తర్వాత ముందు
చేసే పని ఏంటంటే గబగబా ఇంత అన్నంలో నేను ఈ కంద పచ్చడి వేసుకుని తినేయాలి అర్జెంటుగా. ఇదే పచ్చడమ్మా? ఇది ఉసిరి ముక్క పచ్చడమ్మా. ఇది కూడా బ్రహ్మాండంగా మా అమ్మ ఎలాగో ఉసిరి ముక్క పచ్చడమ్మా ఇది. ఇదిగోండి, ఇది కూడా అమ్మ వీడియోలో ఉన్నది, ఉసిరికాయ ముక్క పచ్చడి. ఇదిగోండి ఇలాగా చాలా బాగుంది. అసలు వాసనలు ఇదిగో ఇలా మనం నూనెతో ఈ విధంగా అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది. అమ్మాళ్ళు ఈ పచ్చళ్ళు ఇవి అవన్నీ ఎలా తీసుకొచ్చారో ఏంటో తెలియట్లేదు. ఇదమ్మా? ఇది కూడా ఉసిరికాయ ముక్క పచ్చడి. ఇదిగోండి ఇది కూడా ఉసిరి ముక్క పచ్చడి అండి. ఇలాగా పచ్చళ్ళు అవన్నీ తీసుకొచ్చారు. ఇప్పుడు అసలు తినడానికి ఏం తీసుకొచ్చారో చూద్దాం అసలు. ఇదిగోండి, అసలు స్వీట్స్ వద్దమ్మా వద్దు వద్దు అని అన్నాము, అయినప్పటికీ ఇదిగోండి ఇలాగా స్వీట్స్ తీసుకొచ్చారు. అసలు ఇవన్నీ ఇంత ఈ వయసులో ఈ లగేజీలు ఇవన్నీ అసలు ఎందుకండి? ఇక్కడ స్వీట్స్ వద్దు, నేను డైటింగ్ చేస్తాను అది ఇది అని అంటే ఇంకా ఇలా ఉంటే నేను ఏం డైటింగ్ చేస్తాను చెప్పండి? వీళ్ళు ఇలా చేస్తారు. మా నాన్నగారు అస్సలు ఒప్పుకోరు. ఏదైనా తెచ్చారంటే తినాల్సిందే. మీకు అందుకే కొన్ని సినిమాల్లో చూపిస్తారు చూడండి, గోదావరి వాళ్ళు అని. మేము తింటాము, అలాగే మా ఇంటికి వచ్చిన వాళ్ళని కూడా ఎవరిని వదలం. ఈ ఎందుకు కొన్నానంటేనమ్మా, మరి నేను అర్జెంటుగా రావాల్సి వచ్చింది. దాని మూలంగా ఈ చక్క కొని తీసుకొచ్చాను. లేకపోతే నేను నా చేతితో చేసిన పిండి వంటలు తీసుకొస్తాను. సంక్రాంతికి కూడా మంచి మంచి పిండి వంటలు వండుతుందండి అమ్మ. ఆవిడ ఛానల్లో ఆ పిండి వంటలు అవన్నీ మంచి మంచిగా పెడుతుంది. మీరు అవన్నీ కూడా చూడండి. చెకోడీలు తెచ్చారు. ఇదిగోండి, ఇవి చెకోడీల్లోనే మనకి రకాలన్నమాట. ఇదొక రకం చెకోడీలు. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అన్నమాట. ఓపెన్ చేసేసారు ఆల్రెడీ. ఈ వీడియో చేసేంత వరకు కూడా వాళ్ళు ఆగలేకపోయారు. ఇదిగోండి ఈ రకంగా మన సైడ్ చాలా మంచిగా చేస్తారు. ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయి. ఇవి మనకి ఇవి కూడా ఇవి పెసరపప్పుతో చెకోడీలు అండి. ఈ కలర్ చూడండి, మనకి ఈ కలర్ చూడండి. దీంట్లోనే చెకోడీలోనే మనకి డిఫరెంట్ ఎలా ఉన్నాయో, కానీ టేస్ట్ మటుకి ఇది వేరుగా ఉన్నది, ఇది వేరుగా ఉంది. చాలా రుచిగా ఉన్నది. ఒక దానికి మించిన విధంగా ఇంకొకటి ఉందండి. సూపర్ గా ఉంది. ఈ రాగి పిండి కూడా దీంట్లో కలిపారంటండి. ఇవి చాలా మంచిది. ఇప్పుడు అసలు మన సైడ్ కొంచెం బాగా ఫేమస్ అని అంటే ఇది మనం ఇంట్లో అయితే చేసుకుంటా కూడా కుదరదండి. అదే ఇది సన్న కారపూస. ఇది అటు సైడ్ ఎక్కువ దొరుకుతుంది, ఇటు కూడా దొరుకుతుంది, కానీ అటు టేస్ట్ వేరుగా ఉంటుంది. భలే బాగుంటుంది. సన్న కారపూస చాలా బాగుంటుంది. మనం చేసుకోలేము, ఇంట్లో చేసుకుంటాం, చాలా కష్టం. మనం ముద్దు కారపూస చేసుకోగలం, కానీ ఇవైతే మనం చేసుకోలేము. ఇదేంటమ్మా అసలు? ఇది శబరిమల వెళ్ళారమ్మా, ప్రసాదాలు ఇచ్చారు మాకు. 2 డబ్బాలు ఇచ్చారు. ఒక డబ్బా మాది ఉంటే పనులే పాపాల ఇంటికి వెళ్తున్నాం కదని ఒక పుల్లి డబ్బా తీసుకొచ్చేసాను. చూడండి, ప్రసాదం కూడా ఆఖరికి మా పిల్లలకి నాకు ఈ ప్రసాదం ఇష్టమని ఇదిగోండి ఎవరో ఇస్తే ఆ ప్రసాదం, ఆ అయ్యప్ప స్వామి ప్రసాదం కూడా అమ్మాలు తీసుకొచ్చారు. సత్యనారాయణ అటు సైడ్ సత్యనారాయణ స్వామి ప్రసాదం కూడా సూపర్ గా ఉంటుందండి. అమ్మాయిలకి కొంచెం దొరకలేదు, లేకపోతే అది కూడా పట్టుకుని వచ్చినప్పుడల్లా ప్రసాదాలు కూడా ఖచ్చితంగా తీసుకొస్తుంది. ఎందుకంటే దేవుడు మీకు ఏదో ఒక విధంగా రక్షగా ఉండాలి అని ఖచ్చితంగా ప్రసాదాలని ఫోటోలని తీసుకొచ్చి నాకు దేవుడిని కొలుసుకోమ్మా అని చెప్తుంది. ఇదేంటమ్మా? ఇదేంటి మన గార్డెన్ లో పూసిందా ఏంటి, కాసిందా? మా చెట్టు కాయ ఉండేది, బాగున్నది. 2 కాయలు కాసినాయి. ఇంకొకటి ఎందుకు ఇక్కడ దొరకవా అనేసి అంటదనేసి సరేలే ఒక కాయ తీసుకొచ్చాను, నవ్వుతారని. ఇప్పుడు వింటర్ స్టార్ట్ అయింది కదండి. ఇప్పుడు మనకి పూత కాయ కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. 2 కాయలు కాసినాయి అంట. ఒక కాయ నాకని నేనైతే వద్దంటాను. ఎందుకమ్మా అంత బరువు మాత అది ఇది. ఇప్పటికే అన్ని బరువు తీసుకొచ్చారు కదండి. ఇదిగోండి ఈ ఆనవకాయ ఏంటి ఇది అని అంటే, గోదావరి అటు సైడ్ వాళ్ళు ఏంటంటే వెళ్ళేటప్పుడు ఆనపకాయ, ములక్కాళ్ళు, ఇంకా చిక్కుడుకాయలు, ఇంకా అమ్మ చిక్కుడుకాయ పాదు ఉన్నదండి. చిక్కుడుకాయ పాదు
పోతూ ఉంది, లేకపోతే అవి కూడా కాయలు అన్ని తెచ్చేద్దును. కాయ ఇంకా కాయల పిల్లలతో ఉంది ఇప్పుడు. ఇదిగోండి, నేను వద్దు వద్దు అని అన్నా సరే ఆఖరికి కొంచెం ప్లేస్ ఉంటే ఈ కొబ్బరికాయ మా నాన్నగారు అలాగ బ్యాగ్ లో వేసేసారు. అంకుల్ గారు ఏమ్మా నాన్న ఈ విధంగా కొబ్బరికాయ పోన్లే, వాళ్ళకి ఎందుకో ఏదో ఒకలాగా పనికి వస్తుంది, మనకి చెట్లు ఉన్నాయి కదా, మళ్ళీ ఇక్కడ కొనుక్కోవాలంటే 30 రూపాయలు కదండి కాయ అని ఆలోచిస్తారు వాళ్ళు. ఇగోండి ఇగో యాపిల్స్ కాయలు, ఆరెంజ్ అవన్నీ. ఇవేంటమ్మా ఇవి? చామ దుంపలు చూసారా, చామ దుంపలు కూడా ఇలాగ వేసుకుని వచ్చారు. నిజంగా ఇక్కడ దొరకవా చెప్పండి? ఇంకొకటి ఏంటంటే ఇక్కడికి అక్కడికి కూరగాయలు కూడా కొంచెం టేస్ట్ వేరుగా ఉంటాయండి. అక్కడ కూరగాయలు మనకి భలే బాగుంటాయి. అంటే మరి మనము ఆ విలేజ్ వాళ్ళం కదా, అందుకే మనకి అవి నచ్చుతాయేమో తెలియదు, కానీ అక్కడ టేస్ట్ వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆనపకాయ అయినా సరే ఈ ఆనపకాయ కూర వేరుగా ఉంటుంది, ఇక్కడ ఆనపకాయ కూర వేరుగా ఉంటుందండి. చూడండి, ఆఖరికి అమ్మ మొక్కల్ని ఏ విధంగా తీసుకొచ్చిందో చూడండి. ఏం మొక్కలు తీసుకొచ్చా అమ్మ? తులసమ్మని తీసుకొచ్చాను. ఉంది, ఆల్రెడీ ఉందనుకోండి. ఇక్కడ కొంచెం దొరకటం కష్టం తులసమ్మ, అంతే మనకు బాగా దొరుకుతాయి కదా. సరేలే, వచ్చినప్పుడల్లా నేను తులసమ్మను కూడా తీసుకొస్తానండి. తమలపాకు, ఇదిగోండి తమలపాకు, తులసి మొక్క, ఇవి కూడా ఇలా బ్యాగ్ తో ఈ విధంగా చేసేసి అమ్మ ఇదిగో కనిపిస్తుందా మీకు? ఇదిగో తులసమ్మ లోన కట్టేసాను. ఇదిగోండి ఇలాగ తీసుకొచ్చింది. ఇదిగో ఇంకా ఏంటంటే ఇంకా బ్యాగ్ లో ఇలా ఉంటే ఇదిగోండి ఇలా తీసుకుని వచ్చేసింది అమ్మ. ఇదిగోండి మందార పువ్వు మొక్క కూడా తీసుకొచ్చిందండి. మందార పువ్వు మొక్క, తమలపాకు, ఇదిగోండి ఇలాగా ఈ మొక్కలు ఇవన్నీ తీసుకొచ్చింది. ఇంకా అదండి తల్లి ప్రేమ అండి, అదొక తల్లి ప్రేమ. నాకు నిజంగా అనిపిస్తుంది, నిజంగా ఇలాంటి తల్లిదండ్రులు దొరుకుతుంది నిజంగా ఎంత అదృష్టం అండి. మన అమ్మాళ్ళు చూసారా మన గురించి, ఇవి తినకి ఇష్టము, పిల్లలకి ఇవి ఇష్టము, ఇవి అని ఎంత చక్కగా అమ్మ ఎలా తీసుకుని వచ్చిందో. ఇదే కదండి కన్న కడుపు ప్రేమ అని అంటారు కదా, అది ఇదే. మా గోదావరి వాళ్ళు బయట వాళ్ళకి అలాగే పెడతారు, బయట వాళ్ళకంటే ఇంట్లో వాళ్ళకి ఇంకా ఈ విధంగా ముంచేస్తారు. మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాము. ఎవరైనా కనుక కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అమ్మ ఛానల్ వచ్చి లక్కోజీ కుమారి వ్లాగ్స్, అమ్మయ్యి వంట వస్తాయి. మీకు ఒకసారి అమ్మ ఛానల్ కూడా విజిట్ చేయండి. మీకు చేయండి అమ్మ, నాకు కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఫస్ట్ విజిట్ చేయండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు చుట్టాలకు వీళ్ళకి కూడా పంపించుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో ఇంకొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తుంది. అప్పుడు దాకా సెలవు తీసుకుంటుంది మీ శైలజ. బాయ్ బాయ్.